ఇంకొక మ్యాటర్ ఒకటి ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టారు, ఎవరో కానిస్టేబుల్ గారిని మెమో ఏది ఇచ్చారట. వైఎస్ జగన్ గారితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ పై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందట. గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ గారిని పరామర్శించి బయటకు వచ్చిన వైఎస్ జగన్ గారితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ అయేషా భానుకి ఛార్జ్ మెమో ఇస్తానన్న జైలర్ రవిబాబు. ఆమె వివరణ తర్వాత విచారణకు కమిటీ వేస్తారు. ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదే రాక్షసానందం. నారా చంద్రబాబు నాయుడు హోంమంత్రి మంగళగూడు అంతే గారని ఇక పత్రికలు చెప్తున్నారండి. అయితే నాకు తెలియదు కానీ దీని పూర్వపరాలు నిజంగా ఎందుకు జరిగి ఉండొచ్చు అని మనం ఊహించవచ్చండి. ఇప్పుడు ఆయన విచారణ తర్వాత ఇది ఆయేషా భాను గారు మీరు వివరణ ఇవ్వండి అన్నాడట జైలరు. అయితే వివరణ ఎందుకు అడుగుంటారంటే ఆయేషా భాను గారి మెంటల్ కండిషన్ మీద ఆయనకి ఏమైనా అనుమానం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ కానిస్టేబుల్ అయ్యుండి జగన్ గారితో సెల్ఫీ దిగడం ఏంటి? అసలు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులకు సరెండర్ లీవ్లు కానీ, ప్రతి శనివారం ఆదివారం వీకెండ్ అన్నాడు అది కానీ, జీతాలు కానీ అసలు ఏమీ ఇవ్వకుండా అలో లక్ష్మణ అంటూ రోడ్లెక్కి ధర్నాలు నిరసనలు చేసుకునే పరిస్థితికి వస్తారు గవర్నమెంట్ ఉద్యోగులు పోలీసులతో సహా. ఈఎంఐలు కూడా కట్టలేక సిబిల్ స్కోర్లన్నీ సంకనాగిపోయాయి మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. వాళ్ళకి పిఆర్సీలో జీతాలు తగ్గించడం, జనరల్గా ఎప్పుడైనా పెంచుతారు జీతాలు గవర్నమెంట్, ఈయన వచ్చిన తర్వాత జీతాలు తగ్గించడం అన్నీ మొత్తం అంతా తగ్గించుకుంటూ వెళ్ళిపోవడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగులు మీరు అందరూ దొంగనప్పుడు మీరు లంచాలు తీసుకుంటారని ప్రచారం చేయించాడు ఐపాక్ టీం ద్వారా. అలాంటి దారుణమైన వ్యక్తితో ఈ అమ్మాయి వెళ్ళి సెల్ఫీ తీసుకుందంటే ఈ అమ్మాయికి అసలు బుర్ర పనిచేస్తుందంటావా, మైండ్ బాగానే ఉందంటావా అని డౌట్ వచ్చి ఉంటుంది జైలర్ గారికి. ఏమన్నా ఒకవేళ మెడికల్ చెకప్స్ గట్టా ఏమైనా చేయించాలా? అసలు ఎందుకు వెళ్ళామో నువ్వు? ఆయన ఉద్యోగస్తులకి బద్ద శత్రువు కదా జగన్మోహన్ రెడ్డి అంటే. ప్రభుత్వ ఉద్యోగుల్ని దుర్మార్గులుగా రాక్షసులుగా చూపించడమే కాకుండా టీచర్లేమో మరుగుదొడ్లు కరగడానికి, టీచర్లేమో ఆ వైన్ షాపుల దగ్గర కాపలాకి, ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఎంత దారుణంగా వాడుకున్నావు. ఇద్దరు నువ్వు ఎలా వెళ్ళు? ఒకసారి నీ బ్రెయిన్ స్కానింగ్ చేయించాలా నువ్వు, ఎందుకంటే పోలీసు ఉద్యోగంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలా అనే ఉద్దేశంతో ఇచ్చుంటాడు. అంతే తప్ప ఆయన ఏమి సస్పెండ్ చేయలేదు, డిస్మిస్ చేసేయలేదు. దీన్ని కూటమి ప్రభుత్వానికి అంటగడుతున్నారండి ఈ విషయాన్ని కూడా. అసలు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమి గుద్దారు కాబట్టే ఈ రోజున 11 సీట్లు పరిమితం అయిపోయాడు మన అన్న. అలాంటి అన్నతో అసలు ప్రభుత్వ ఉద్యోగి వెళ్ళి సెల్ఫీ తీసుకుందంటే అసలు ఏంటి కారణం? ఆశ్చర్యపోతారు కదండి. ఇప్పుడు మన ఇండియన్ సోల్జర్ వెళ్ళి పాకిస్తాన్ సోల్జర్తో సెల్ఫీ అన్నాడు అనుకో, చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఇదే రీడు మన సోల్జర్ అయి ఉండి పాకిస్తాన్తో సెల్ఫీ దిగుతున్నాడు ఏంటి, ఏమైనా తేడా ఉంటుంది? అయితే ఇది పొరపాటు ఉండాలి, లేకపోతే ఏదైనా జరిగి ఉండాలి అనిపిస్తుంది కదా. ఇది కూడా అంతే అండి, ఎక్కువగా తీసుకోకండి మనసుకి ఇలాంటివి. ఆశీర్వాదం కూడా తీసుకున్నావా? పైగా అమ్మాయి ఏమో ఆయేషా భాను అట. మళ్ళీ ఇంకా ఆలోచించాలి, ఆయేషా భాను అంటే ముస్లిం. ఈయన ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన చట్టాలన్నింటినీ కూడా చక్కగా అక్కడ సపోర్ట్ చేసి వచ్చిన వ్యక్తి. ముస్లింలు ఆ రోజున చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా మొత్తం అందరూ రోడ్ల మీద నిరసనలు ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి మాకు సపోర్ట్ చేయి, నిన్ను నమ్మి మేము ఓట్లు వేసామన్నా సరే ముస్లిం లేపు కనీసం కన్నెత్తి చూడలేదు. మరి అలాంటి వాడి దగ్గరికి ఎలా వెళ్తాం? అయితే తెలియని వాళ్ళు తెంగరోళ్ళు, లేకపోతే మరేదైనా జరిగితే వెళ్తారు తప్ప మామూలుగా బుర్ర పని చేస్తున్న వాళ్ళు అయితే వెళ్ళరు. ఈ అమ్మాయికి నిజంగా మరి ఎలాగుంది ఏంటి, హెల్త్ కండిషన్ ఏముంది అనే ఉద్దేశంతో ఇచ్చుంటారండి. ఎక్కువ బాధపడకండి. పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్ గారు పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఏవో వరదల్ని సందర్శిస్తాను అని ప్రభుత్వం మీద బురద జల్లేయడం రకరకాల మాటలు ఎప్పుడు చెప్పుకోతున్నాడు పాపం ఆయన. సుధీర్ లాంటి ఎవరైనా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు ఎవరైనా డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు ఎవరైనా కనిపిస్తే ఆ పిల్లలకి జగన్ ప్రభుత్వంలో విద్యా దీవెన కింద ప్రతి 3 నెలలకు ఒకసారి 3 నెలలు అయిపోయిన వెంటనే సుధీర్కు వాళ్ళ తల్లి ఖాతాలోను, సుధీర్ బ్యాంక్ అకౌంట్ ఖాతాలోను, జాయింట్ అకౌంట్ లో వెంటనే విద్యా దీవెన కింద ఫీజులకు సంబంధించిన సొమ్ము పడిపోయింది. ఈరోజు ఏమైతా ఉంది? జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యా దీవెన అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన విద్యా దీవెన ఎగిరిపోయిందటండి. ఏమంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేని సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారే విద్యా దీవెన ఇవ్వాలటండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఇతనే అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే సంబంధం అంటే అక్కడ నిలబడిన ప్రజలకు అది అర్థం కాదు. ఏమో నిజంగా జనవరి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదేమో అని అనుకోవాలి ఇప్పుడు. కాబట్టి నోటికి ఏదొస్తే అబద్ధం చెప్పడమే. జనవరి, ఫిబ్రవరి, మార్చికి ఇవ్వడానికని విద్యా దీవెన ఇవ్వడానికని చంద్రబాబు నాయుడు గారికి ఏంటో ఆ బాబు సంబంధం? అక్కడ నేను అడిగేవాడు ఎవడో లేడు అసలు. ఏప్రిల్, మే, జూన్ కు సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన ఎగిరిపోయింది. ఏప్రిల్, మే, జూన్ కు సంబంధించింది కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదండి. ఆయన ఎప్పుడు వచ్చారు? జూన్ 12 ఎప్పుడు చేశాడు ఆయన?
జూన్ 12 నుంచి ఆయనకి సంబంధం. ఆయన ఇంకా ముఖ్యమంత్రి అవ్వకముందు కూడా నువ్వు ఇవ్వలేదు, ఆ దాన్ని కూడా మీరే కారణం అని చెప్తాడు ఏంటండి? ఇదేం మనిషి అండి బాబు, ఎంత దారుణం తయారయ్యాడు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్కి సంబంధించిన విద్యా దీవెనకు సంబంధించిన బ్రాండర్కి సంబంధించిన విద్యా దీవెన కూడా ఎగిరిపోయింది. ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన సుధీర్కి అందేది, సుధీర్ తల్లికి అందేది తన బోర్డింగ్ తన లాడ్జింగ్ ఎక్స్పెండిచర్ కోసం. అది కూడా ఎగిరిపోయింది. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇంకా ఏప్రిల్ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు జూన్ నుంచి మొదలు పెట్టారు, ఆయన ఇంకా ఏప్రిల్ రాలేదు. మీరు అన్నట్టు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ చేస్తారు సంవత్సరంలో. ఆయన సంవత్సరానికి ఒకసారి ఇస్తానన్నాడు, చాలాసార్లు చెప్పాను. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా అసలు దున్నపోతు మీద వర్షం పడినట్టే వైసీపీ వాళ్ళకి. సంవత్సరానికి ఒకసారి అన్నప్పుడు ఆయన జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ వచ్చే జూన్ వరకు ఆయన సంవత్సరం టైం ఉంది. మళ్ళీ వచ్చే జూన్లో ఎప్పుడు చేసినా ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చినట్టే. పైగా ఇప్పుడు ఆయన చేయడానికి ఇంత కష్టంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మునిగిపోయి ఉంటే, ప్రజలందరూ కష్టాల్లో ఉంటే, ఈ సమయంలో వచ్చి విద్యా దీవెన అంటే ఏంటండి? ఇదేం మనిషి అండి? ప్రతి పథకము జగన్ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ పథకం కోసం ఎవరు లంచాలు చేయాల్సిన పని లేకుండా ప్రతి పథకం డోర్ డెలివరీ జరిగింది. పెన్షన్ కావాలన్నా డోర్ డెలివరీ, పథకం కావాలన్నా డోర్ డెలివరీ, రేషన్ బియ్యం కావాలన్నా డోర్ డెలివరీ జరిగింది. అన్ని డోర్ డెలివరీ అండి. అందుకే మిమ్మల్ని కూడా పులివెందులకు డోర్ డెలివరీ చేస్తారు ప్రజలు. మీరు అన్ని డోర్ డెలివరీ, శవాలను కూడా డోర్ డెలివరీ చేశారు. కాబట్టి మిమ్మల్ని కూడా ఏపీ ప్రజలందరూ కలిసి డోర్ డెలివరీ చేశారు మీ కొంపకి. ఇక మీ కొంపలో ఉండవా బాబు, నువ్వు బయట రాకు, నువ్వు చేసిన సేవలు చాలు, నువ్వు దోచుకున్నది చాలు అని చెప్పి మిమ్మల్ని కూడా డోర్ డెలివరీ చేస్తారు ప్రజలు. ఇక మీ డోర్ డెలివరీ ఈ రాష్ట్రానికి అవసరం లేదండి. మీరు చేసే డోర్ డెలివరీలు చూడలేకే చాలే బాబు అని చెప్పి మిమ్మల్ని చేశారు డోర్ డెలివరీ. ఇంకా ఎందుకండి ఫ్లాప్ అయిపోయిన కార్యక్రమాలు ఇంకా చెప్తారు ఎందుకు? అవన్నీ చేయటం వల్లే కదా ఓడిపోయారు మీరు. మిమ్మల్ని ఏ అయితే ఓడించాయో, మీరు చేసిన ఏ పనులు అయితే మిమ్మల్ని ఓడించాయో అవేవో గొప్ప అన్నట్టు చెప్తారు ఇక్కడికి వచ్చి. ఈరోజు ఏం జరుగుతా ఉంది? ఈరోజు పెన్షన్ కావాలన్నా, ఇవ్వని పథకాలను సైతం లంచాలు తీసుకోవాలన్నా, పెన్షన్ కావాలన్నా కూడా ఈరోజు జన్మభూమి కమిటీకి సంబంధించిన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఇంట్లో అసలు జన్మభూమి కమిటీలు ఉన్నాయండి ఇప్పుడు? అంటే జన్మభూమి కమిటీ అండి. నిన్న ఎవరు మన నందిగాం సురేష్ని కలవడానికి వెళ్ళినప్పుడు రామోజీరావు గారు అంటాడు, రామోజీరావు గారు ఇలా చేశారు అంటాడు. నాకు అసలు ఫీజులు ఎగిరిపోయి, ఏమో ఒకవేళ బై మిస్టేక్ అన్నాడా, లేకపోతే నేను ఆత్మలతో మాట్లాడుతాను అన్నాడు కదా, అందుకని రామోజీరావు గారు ఆత్మతో కానీ మాట్లాడుతున్నాడా ఏంటి? అసలు ఇది ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాలే. నిన్న రామోజీరావు గారు మొత్తం పేపర్లో రాయించేస్తున్నాడు అంటున్నాడు. రామోజీరావు గారు స్వర్గతులు చాలా రోజులైంది, మరి ఇంతటి మాట్లాడుతున్నాడు ఇంకా ఆయన. సచివాలయ సిబ్బంది అక్కడికి పోయి ఆ నాయకుడి ఇంట్లో పెన్షన్ పంచుతాం. మేము ఎందుకైనా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లో పెన్షన్ పంచట్లేదు జగన్ రెడ్డి గారు. మీరు చెప్పినా ఎదురు పెన్షన్ తీసుకునే వాళ్ళకి తెలుసు వాస్తవాలు. సచివాలయం సిబ్బంది వెళ్ళి ప్రతి ఒక్కరికి వారి చేతికి అందిస్తున్నారు పెన్షన్లు. 4,000 రూపాయలు. మీరు ఇచ్చే 3,000 కాదు, 4,000 రూపాయలు వారి చేతికి అందిస్తున్నారు డైరెక్ట్గా వెళ్ళి. మీరు ఇప్పుడు జన్మభూమి కమిటీలు ఇస్తున్నాయంటే అది తీసుకునే వాళ్ళకి తెలీదా? తీసుకునే పెన్షనర్లు ఆ మాత్రం ఇంగిత లేకుండా ఉంటారండి. వాళ్ళందరూ తెలివైన వాళ్ళు, పెద్దలు. ఇప్పుడు మీరు వచ్చి ఇలా చెప్పేసి నమ్మేస్తారా? ఇంటికి మేము ఎందుకు పోవాలి అనేవాడు 2 నెలలు అలా రాకపోతే పెన్షన్ కట్ జరుగుతా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ప్రతి విషయంలోనూ అబద్ధం. గవర్నెన్స్ పూర్తిగా గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా కూడా పోలీసులు అడిగే పరిస్థితిలో లేదు. ఇంకా మనం అనుకుంటున్నాం కదండి, ఇక్కడ వరదల్లో ఇలా మాట్లాడుతున్నాడనే వింటానికి చాలా అసహ్యంగా ఉంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏంటి పథకాలు ఇలా మాట్లాడాడు. కానీ ఆయన రషీద్ ఇంకొక ఎవరో 2 ముస్లిం కుర్రోళ్ళు ఒకరు చంపుకున్నారు. ఒక అతను ఇంకొక అతను చంపాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాడు ఇతను. ఆ డెడ్ బాడీ దగ్గర ఆ పక్కన డెడ్ బాడీ ఉంటే ఇక్కడ నిలబడి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నాడు. అక్కడ కూడా డెడ్ బాడీ దగ్గర. డాక్టర్ చూపించండి సార్ కొంచెం తొందరగానే, ఎవరైనా కొంచెం మంచి డాక్టర్ చూపించండి. చూపించకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. పాపం ఆయన ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రానికి ప్రమాదం. ఇప్పుడు ఎలాగ రాష్ట్రం సేఫ్ అయిపోయింది ఆయన దింపేసి. ఆయన ఆరోగ్యానికి చాలా ప్రమాదం కదండి. కొంచెం తొందరగా చూపించండి బాబు. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే చాలా రివర్స్ కేసు పెట్టిన వ్యక్తి మీద రివర్స్ కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అతలాకుతలమైన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం పరిపాలన జరుగుతాం. ఆశ్చర్యం కలిగించే విషయాలే అడుగుతా ఉన్నాయి. దారి పొడుగునా ఈరోజు వచ్చేటప్పుడు అడిగిన మీ గ్రామానికి సంబంధించి వరదలో మీరంతా గుంపులో ఉన్నారు. వరుసగా మీకు ఫ్లడ్ అలర్ట్స్ ఉన్నాయి. 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా నీళ్లు విపరీతంగా ఉంటాయని చెప్పి తెలుసు. రిపోర్ట్లు ఉన్నాయి మీ దగ్గర. మరి వీళ్ళందరికీ కూడా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేదా? వీళ్ళందరినీ రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేదా? రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలంటే ఇప్పుడు జనరల్గా మళ్ళీ అన్నమాట చెప్తున్నానండి. ఒకవేళ వాటర్ ఏదైనా కాలం నుంచి వాటర్ వచ్చేసింది అనుకుందాం. వాటర్ ఏమైనా ఒక మోకాలు లోతు కన్నా కింద ఉంటే ఎవరైనా మీరు రండి రిలీఫ్ సెంటర్కి వెళ్దామంటే ఒక్కరైనా కదులుతామండి మనం? వాటర్కి ఎంత మించి వచ్చేది లేదండి. ఇల్లుని మొత్తం ఇదంతా వదిలేసి ఈ గొడ్లు గోదలు వదిలేసి మేము ఎలాగ వస్తామండి అని మనం వెళ్తామా? అదొక్క పాయింట్ ఆలోచించండి. ఇదేంటి చిన్న చిత్తగా ఇది వచ్చిన దానికి కూడా మొత్తం జనాలందరినీ రిలీఫ్ సెంటర్లకు తీసుకుపోవాలటండి. ఊళ్ళు ఖాళీ చేసేయాలట. అలా చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పటండి. అలా చేయకపోతేనే
ఎంత ఘోరంగా చేస్తాడండి మనిషి. లేదు మా మాజీ ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి వస్తుందండి. ఓ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇతను. అడగండి వీళ్ళందరినీ. వీళ్ళని ఎవరినైనా ఒకరినైనా రిలీఫ్ సెంటర్ షిఫ్ట్ చేశారా? ఎవరైనా వాళ్ళందరినీ చూసుకున్నారా? విజయవాడలో ఉన్నంత వరద కాదండి ఇక్కడ. విజయవాడలో మునిగిపోయినట్టు మునిగిపోలేదు, కానీ వరద వచ్చింది, వాటర్ వచ్చింది గ్రామాల్లోకి. దానికి జనాలను షిఫ్ట్ చేసేంత వరద కాదు అది. ఎవరైనా షిఫ్ట్ చేస్తారని అడుగుతున్నాడు. బలవంతంగా షిఫ్ట్ చేసేలాటండి, జనాలు అందరినీ ఖాళీ చేయించాలట, ఊళ్ళు మొత్తం ఖాళీ చేయించాలట. అసలు కనీసం నాలెడ్జ్ ఉందంటారా ఈయనకి? ఎవరైనా వాళ్ళకి మెయిల్ చేశారా? ఇరిగేషన్ సెక్రటరీ చేయాల్సిన ఫ్లడ్ క్వశ్చన్ మేనేజ్మెంట్ చేయరు. రెవెన్యూ సెక్రటరీ చేయాల్సిన రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయరు. హోమ్ సెక్రటరీ చేయాల్సిన లోతట్టు ప్రాంతంలో ఉన్న షిఫ్టింగ్ చేయాల్సిన మనుషులు షిఫ్ట్ చేయరు. మరి ఏ రకంగా ఈ పరిపాలన సాగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలాంటి దారుణమైన పాలన ఖచ్చితంగా పోవాలి. రెండో మూడో పేజీలు తిప్పాడు, ఇంకో 2-3 పేజీలు ఉన్నాయి. అప్పుడైతే ఒక పేపర్తో పోయేది మన కర్మ. ఇప్పుడు ఏకంగా పుస్తకం తెస్తున్నాడు. పుస్తకం మొత్తం చదివాడు, దాదాపు 40 నిమిషాలండి ఇది. ఇంకా అదంతా మామూలే. వరదలో గేట్లు ఎత్తలేదని ఒకసారి తప్పన్నాడు, గేట్లు ఎత్తారని ఒకసారి తప్పన్నాడు. ఇది ఇంతకుముందు ఆ వీడియో చూడండి మీరు, ఫస్ట్ నుంచి ఉంటుంది. ఏలేరు రిజర్వాయర్ది ఆ గేట్లు ఎందుకు ఎత్తలేదు, ఎత్తపోవడం వల్ల ఇది అంత వచ్చింది అన్నాడు ఫస్ట్ 10 నిమిషాలు. తర్వాత 10 నిమిషాల్లో గేట్లు ఎత్తేసారు, అందుకే వరద వచ్చింది అన్నాడు. ఇది గేట్లు ఎత్తాలా ఎత్తకూడదా, సగం ఎత్తి వదిలేయాలా, అసలు గేట్లు తాళాలు వేయాలా, అసలు ఏం చేయలే బాబు స్వామి. కానీ అదంతా చేయాల్సింది ఎవరండి? ఇంజనీర్లు చేస్తారు. వాళ్ళు ఎంతవరకు రిలీజ్ చేయాలో వాటర్ అంతవరకు వాళ్ళు చూసుకుని చేస్తారు ఇంజనీర్లు. దీనికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద రెంచట్టుకొచ్చి ఆ గేట్లు ఎత్తడం దింపడం చంద్రబాబు నాయుడు గారు చేయరు. కానీ దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఇతను. భలే ఉన్నారా బాబు. ప్రజలందరికీ కూడా ఈ 4 నెలల్లోనే అర్థమవుతా ఉంది, చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయస్తులు తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు మోసాల కింద మారుతా ఉన్నాయి. మోసాల నుంచి ప్రజలు కోపం పుడతా ఉంది. ఆ ప్రజల కోపం పెంచుకొని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి, అయితే జగన్ గారు మీకు ఎవడో సలహా ఇవ్వడం, మీ పక్కన ఉన్న వాళ్ళందరూ మీరు ఏ పిచ్చి పని చేస్తే అదే కరెక్ట్ అంటారు. కానీ నేను సలహా ఇస్తాను, తీసుకోండి. ఇప్పుడు జనరల్ గా మేము అప్పట్లో పోలీస్కి ఉద్యోగం కోసం రన్నింగ్కి వెళ్ళేవాళ్ళం. 5 కిలోమీటర్స్ రన్నింగ్, 5 కిలోమీటర్లు పరిగెట్టాలి, 25 నిమిషాలు అంత టైం ఇచ్చేవారు. అప్పుడు ఈ 5 కిలోమీటర్ రన్నింగ్ని ఒక బేస్లో ఎత్తుకోవాలండి. అంటే ముందు స్లోగా, మళ్ళీ ఒక బేస్ రేజ్ చేసి, మళ్ళీ చివరికి వెళ్ళేటప్పటికి ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళేలాగా మనం ఎత్తుకోవడమే నెమ్మదిగా ఎత్తుకోవాలి. అలా కాదని 5 కిలోమీటర్లు పరిగెడతాం కదని ఇక్కడ ఫుల్గా ఎత్తేసుకున్నాం అనుకోండి, కిలోమీటర్న్నర వెళ్ళేటప్పుడు పడుకుంటాం అక్కడ. ఎందుకంటే అప్పటికి ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోద్ది, ఇంకా పరిగెట్టలేము, పక్కన పడుకోవాలి. అందుకే ఎక్కువ సమయం ఇస్తారు. సమయానుకూలంగా ఒక కరెక్ట్ బేస్ని ఎత్తుకుని చివరికి వెళ్ళేటప్పుడు, ఎండింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు కొంచెం స్పీడ్గా క్లోజ్ చేయాలి. అలాగే రాజకీయం కూడా ఇప్పుడే కదా గవర్నమెంట్ మారింది, 5 సంవత్సరాల కాలం ఉంది కదా. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎత్తుకునే రాగం కొంచెం సింపుల్గా ఎత్తుకోండి. మీరు డైరెక్ట్గా 7.5 రాగం ఎత్తేసుకున్నారనుకోండి, సంవత్సరం లోపల మొత్తం మీకు అయిపోతుంది సరికంతాన్ని. ఇక తర్వాత మీరు మాట్లాడడానికి విషయాలు ఉండవు. ఏ మాటలు మళ్ళీ పదే చెప్తే జనాలు చీ కొడతారు. అదే విమర్శలు ఎన్నిసార్లు చేస్తారు? విజయవాడ వెళ్తే విజయవాడలో చేస్తారు, అక్కడెక్కడ శవం దగ్గరికి వెళ్తే శవం దగ్గర చేస్తారు, పిఠాపురం వస్తే పిఠాపురం చేస్తారు. నీకు 15,000 నీకు 15,000. మీరు మాత్రం నిమ్మల రామానాయుడు గారు మాత్రం మీ మైండ్లో గుచ్చిపోయారండి. ఆయన ఆ ఒక్క డైలాగ్ వల్ల ఓడిపోయినని ఇప్పటికింకా మీరు ఎందుకు ఓడిపోయారు మీకు తెలియట్లేదు. ప్రజలు ఈ 15,000 కోసం, 5,000 కోసం, 18,000 కోసం మిమ్మల్ని ఓడించలేదు. మీరు ఈ రాష్ట్రాన్ని పట్టిన సేడ, మీరు ఈ రాష్ట్రాన్ని పట్టిన శని మీరు. కాబట్టి ఈ రాష్ట్రంలో పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, ఇండస్ట్రీలు రావట్లేదు, అప్పుల పాలు అయిపోతున్నాం, రోడ్లు బాగుపడతలేదు, రాష్ట్రం మొత్తం అధోగతి అయిపోతుంది. ఇతను ఓడించాలని ఓడించారు. అరే ఇప్పటికింకా మీ తప్పులు మీకు కళ్ళకు కనపడకపోతే ఎవడేం చేస్తాడు? మీ తప్పుల వల్ల మీరు ఓడిపోయిన అనుకుంటా. ఎవరో చెప్పిన దానికి 15,000 ఇస్తానన్నారు కాబట్టి జనాలు డబ్బులు కాల్చుకుంటే నన్ను ఓడించారు అంటున్నారు. డబ్బులు కమ్ముడిపోయే మనుషులు కాదండి ఆంధ్ర ప్రజలు. అసలు మీరు ఆ రోజు ఇచ్చిన ఆ నవరత్నాలు చూసి ఎవడో ఓటేయలేదు మీకు. ఏదో యంగ్స్టర్ వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ, ఇప్పుడు ఏమైనా చేస్తాడేమో. 2014లో ఓడించేసాం, కనీసం 19లో గెలిపిస్తే ఇంకా వయసు ఉంది కదా, ఆల్రెడీ 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు కాబట్టి ఇక ధనాశ ఉండదు. ఏమైనా చేస్తాడేమో రాష్ట్రానికి మీరని గెలిపించారు. కానీ మీరు 15,000 ఇస్తారని, రోజు 30 రూపాయలు ఇస్తారనో, రోజుకి 60 రూపాయలు ఇస్తారనో గెలిపించలేదు మిమ్మల్ని. అంటే మిమ్మల్ని గెలిపించేటప్పుడు కానీ డబ్బులు ఇస్తున్నాను కాబట్టి గెలిపిస్తున్నాను నా ఉడుకులు అనుకున్నట్టున్నావు నువ్వు. ఈ డబ్బులకి లేకపోతే ప్రభుత్వం ఇచ్చే తాయిలాలకి గెలిపించరు, నాయకుడి మీద నమ్మకంతో గెలిపిస్తారు. ఒక్కసారి నీకు అవకాశం ఇచ్చారు, నమ్మారు, నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయావు, తీసుకెళ్లి మూలను కూర్చోబెట్టారు. మళ్ళీ యథాతథంగా కిరీటం పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టేశారు. ఈయనైతేనే కరెక్టో. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, లక్షలాది మంది విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తారు, లక్షలు సంపాదిస్తున్నారు. రాష్ట్రానికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా కాపాడతాడు ఆయన. నువ్వు వస్తే అంతకన్నా ఏదో పొడి చేస్తావు అనుకున్నారు. వచ్చాక తెలిసింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఎదురే లేదని. ఆయన పోటీ పడే వ్యక్తే లేడు, దగ్గరలో కూడా లేడనే విషయం నువ్వు వచ్చి ముఖ్యమంత్రి చేసిన తర్వాత తెలిసింది. ఇంకా నువ్వు 15,000 దగ్గర ఉండిపోయేటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా 18,000 దగ్గర ఉండిపోయేటి మీరు చేసిన మీ బాబాయ్ మఠంలో, దళితుల మఠంలో ఎవరో అమర్నాథ్ గౌడ్ అలాంటి కుర్రాళ్ళు చంపింది, బీసీ కుర్రాళ్ళు చంపింది.
చంపిన ఎవరిని కూడా శిక్షించకుండా పక్కనెట్టుకుని తిరిగింది, గుడ్లెప్పుకుని తిరిగారు నీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నీ మంత్రులు. అది అవన్నీ వదిలేసి 15,000 అంటే ఏంటో బాబు. ఇంకా నువ్వు కొంచెం హుషారు ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు. ట్రెండ్ మారిపోతుంది పాలిటిక్స్ ఎప్పటికప్పుడే. కొంచెం అప్డేట్లో ఉండండి.